గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. జనరల్గా మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నప్పుడు కింద పడతాము. తర్వాత మనకు అనిపిస్తుంది అనమాట, ఇలా కింద పడ్డాం కాబట్టి పలానా చోట దెబ్బ తగిలింది కాబట్టి నొప్పి వస్తుందని చెప్పేసి. బట్ మనం పెద్దగా ఎదిగాక లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకి దెబ్బలు తగులుతుంటాయి, కానీ ఫిజికల్గా కాదు, ఎమోషనల్గా, మెంటల్గా. అలాంటప్పుడు కూడా పెయిన్ వస్తుంది. అది మోకాల దగ్గర అయి ఉండొచ్చు, కడుపులో అయి ఉండొచ్చు, మెంటల్ హెడేక్ అంటాము. బట్ ఫిజికల్గా తగలని దెబ్బకి వచ్చే పెయిన్ని ఎలా నివారించవచ్చు? చాలామంది ఇప్పుడున్న టైంలో ఐటీలో ఉన్న వాళ్ళు, ఫార్మాలో ఉన్న వాళ్ళు, జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఎమోషనల్గా ఎక్కువగా దెబ్బలు తినడం వల్ల చాలా రకాల పెయిన్స్కి బాధితులు అయిపోతున్నారు అన్నమాట. పెయిన్ రిలీఫ్ అనేది చాలామందికి మెడిసిన్ తీసుకోవడం వల్ల వస్తుంది, బట్ నిజానికి అది సొల్యూషన్ కాదు. అది జస్ట్ ఆ టైంకి ఇచ్చే ఒక చిన్న సజెషన్ లాగా చెప్పవచ్చు అంతే. బట్ నిజానికి ఈ పెయిన్కి ఆన్సర్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇదంతా కూడా ఈరోజు ఎపిసోడ్లో మనకి తెలియజేయాలనుకున్నారు డాక్టర్ పవన్ సత్య గారు. సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ పవన్ గారు. హలో అండి. జనరల్లీ నాకు చాలా ఫ్యాసినేటింగ్గా ఉందండి. శరీరానికి తగిలితే దెబ్బ నొప్పి వస్తుంది, అక్కడ కట్టుతారు, లేదంటే దానికి మెడిసిన్ ఇస్తారు. కానీ మైండ్కి తగిలే దెబ్బ, గుండెకి తగిలే దెబ్బ, దీనికి ఎలాగ ఎమోషన్స్తో వచ్చే పెయిన్స్ వాటిని రిమూవ్ చేయడం ఎలాగా, అండ్ మరీ ముఖ్యంగా ఇంకా అవి అడ్వాంటేజ్ తీసుకొని నిజంగా మనకున్న స్ట్రెస్కి మనకి రకరకాల చోట్ల పెయిన్స్ రావడం అనేది అసలు హ్యూమన్ బాడీలో ఏం జరుగుతుంది, ఈ ఎవల్యూషన్ ఎక్కడికి వెళ్తుంది, కాస్త వివరిస్తారు. చూడండి, ఇది పర్ఫెక్ట్. ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ అంతసేపు తగ్గుతుంది. 6 hours డ్యూరేషనా, 4 hours డ్యూరేషనా, దాని పవర్ ఉన్నంత వరకు ఆ పెయిన్ గేట్ని ఆపేస్తుంది, సరిపోతుంది. బట్ స్టిల్ నెక్స్ట్ డే మళ్ళీ పెయిన్ కంటిన్యూస్. అంటే ఫిజికల్గా తగిలేదాన్ని మనం కట్టేయచ్చు, ఎముక ఎరిగినా కూడా యూనియన్ అయిపోతుంది. సో ఇది నార్మల్. బట్ అసలు వాళ్ళకి తగిలిన దెబ్బ ఫిజికల్గా అసలు తగిలిండదు, బట్ మెంటల్గా ఎక్కడో ఒక దగ్గర ట్రామా జరిగి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరెక్ట్గా 5 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చిందనమాట నాకు దగ్గరికి, బ్యాక్ పెయిన్ అని. ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ తిరిగారు. నాకు తెలిసి నిమ్స్ చాలా 2013, 16/4/2013 డేట్ కూడా గుర్తుపెట్టుకున్నాను. బ్యాక్ పెయిన్ అనగానే వాళ్ళ ఏజ్ బట్టి లేకపోతే ఇది వస్తుంది. జస్ట్ ఆవిడ ఏజ్ 43-44 ఉంటుంది. చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది. 2013 నుంచి ఆవిడకి పెయిన్ ఉంది. నేను డేట్ కూడా చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు, 16/4/2013. అంటే అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, నేను ఆ పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చెప్పిన నిజాలు కానీ, అంటే నేను కూడా నార్మల్గా బ్యాక్ పెయిన్ కదా, సరే మరి కొద్దిగా 2 స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాము, లేకపోతే ట్రీట్మెంట్ ఉంటుంది మొడాలిటీస్లో, కానీ డైట్ చేంజ్ చేస్తాము అంటాం. బట్ నేను మెయిన్గా ట్రీట్మెంట్ చేసేటప్పుడు రూట్ కాజ్ వెతుక్కుంటాను అనమాట, ఎందుకు వచ్చిందని. అప్పుడు ఆవిడ చెప్పింది 2013 అయింది, 2012లో ఏం జరిగిందమ్మా అని ఊరికే అడిగాను. సరే ఏం జరగలేదు సార్, నార్మల్గా ఉండే, నేను వర్క్ ఏమైనా చేస్తుండేనామంటే లేదు సార్, నార్మల్గా ఇంట్లో హౌస్ వైఫే సార్ అనింది. స్టిల్ నా ప్రయత్నం ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ అడగడం స్టార్ట్ అయింది. వాళ్ళ మదర్స్కి కానీ ఇట్లా కానీ ఎవరికైనా ఉండనా, లైక్ కొన్ని ఉంటాయన్నమాట, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటాం, ఆటోఇమ్యూన్ డిసీజ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుంటే HLA-B27 టెస్ట్ ఏమైనా అయిందంటే అన్నీ అయినా సార్ అన్నీ నార్మలే ఉందని. సరే ఇది ఎందుకు వచ్చింది, ఒక్క డాక్టర్ కూడా, ఇంత పెద్ద టాప్ మోస్ట్ డాక్టర్స్ ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళింది, కనిపెట్టలేకపోతున్నారు. సరే అట్లీస్ట్ ఇంకా అడుగుదామని, అమ్మ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, అది ఇది ఏం చేస్తుంటారంటే నేనే అడిగాను అనమాట, ఏమైనా డిసీజులు ఉన్నాయా మీ సైడ్, మీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చిన వాళ్ళు అంటే, మా హస్బెండ్కి టీబీ ఉంది అంటే ఆవిడ చెప్పింది. నాకు అది చెప్పగానే అప్పుడు అర్థమైంది, టీబీ ఉందని చెప్పింది వాళ్ళ హస్బెండ్కి. అది ఎప్పుడు కరెక్ట్గా 2012లో అటాక్ అయింది ఆయనకి. ఆయనకి ట్రీట్మెంట్ 6 months కోర్స్ ఉంటుంది అనమాట, ట్యాబ్లెట్స్. ఆ ట్యాబ్లెట్స్ వేస్తున్నప్పుడు రిఫార్మ్సిన్ అనే మెడిసిన్ ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ వేసుకోవాలి. ఎవరైతే టీబీ వచ్చిన వాళ్ళ ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, ఈమె అవ్వచ్చు, వేసుకోవాలి. పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కాబట్టి అవసరం లేదనుకో, బట్ వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అప్పట్లో ఆవిడ వేసుకోలేదు, పొరపాటున వేసుకోలేదు. ఇంకోటి ఆ సెల్స్ అంటే దగ్గినప్పుడు చాలా పార్టికల్స్, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఇవన్నీ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులి, అంటే ఆ బ్యాక్టీరియాస్ అన్నీ అటు ఉండడం వల్ల షీ ఎక్స్పోజ్డ్, అంటే ఆ వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సెల్స్ అనేటివి మ్యూటేట్ అయ్యాయి. అంటే
అసలు ఫస్ట్ ఈ టీవీలో వచ్చే దగ్గు ఎందుకు వస్తుంది? అవును. దానికి ఈ కాఫ్ వస్తది కదా! కోల్డ్ కాఫ్ దానికి డిఫరెన్స్ చెప్తారా? కోల్డ్ కాఫ్‌కి నార్మల్ దానికి కోల్డ్ కాఫ్ 1 ఆర్ 2 డేస్, 5 డేస్ ఉంటదనుకోండి. అక్కడ వాళ్ళకి అట్లా కాదు. పర్సిస్టెంట్‌గా చాలా మంత్స్ ఉంటది. రీజన్ సేమా 2 పుట్టడానికి? లేదు, లేదు, లేదు. కంప్లీట్ డిఫరెంట్ అది. టీబీ ఇది వచ్చేసి కమ్యూనిటీ ఏరియాస్ నుంచి వస్తది. మనకు ఎవరైనా ఎక్స్‌పోజ్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వచ్చేస్తది. అట్లా మోస్ట్‌లీ కాంటాక్ట్ డిసీజ్ అన్నమాట. జస్ట్ నువ్వు అసలు టీబీ రావడానికి మెయిన్ సోర్స్ ఏంటి? సోర్స్ మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులే అంటే ఎక్కడైతే చెత్త ఉన్నా బ్యాక్టీరియా లేకపోతే ఇట్స్ పర్సన్ టు పర్సన్ వచ్చే ఇదనమాట. జస్ట్ అది బ్యాక్టీరియా కూడా ఎట్లా ఉంటుంది అంటే మొత్తం సెల్స్గా డివైడ్ అవుతూ మొత్తం అంటే బాడీ అంతా డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట. సో వెయిట్ లాస్ ఉంటుంది, చాలా దగ్గు ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంటుంది, ఇవి జరుగుతూ ఉంటాయి. బట్ ఈవిడ ఎక్స్పోజ్ బట్ టీబీ రాలేదు ఈవిడికి. బట్ సెల్స్ అనేటివి అంటే ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోయి ఇప్పుడు స్టిల్ నా క్లినిక్ వచ్చింది 2025. నా క్లినిక్ వచ్చినప్పుడు ఆవిడ వెయిట్ జస్ట్ 39 వెయిట్. అర్థం చేసుకోండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఒకే ఒక బ్యాక్ పెయిన్ ఇక్కడ దాకా వచ్చింది. నేను ఒకటే చెప్పాను అనమాట, అది ఆ రోజు దాని నుంచి వచ్చింది. నీకు కరెక్ట్గా ఆయన అయిపోయే లోపే మీకు డిసీజ్ స్టార్ట్ అయింది. ఇది దానివల్లే ఇమ్యూనిటీ డౌన్ అయింది. ఇంకోటి మీరు టైలరింగ్ చేస్తున్నారు, టైలరింగ్ వర్క్ చేస్తుంటుంది. రెండిటి వల్ల మీకు అదే రావడానికి ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వేరే వర్క్స్ చేస్తున్నారు అనుకోండి, ఈ సెల్స్ అనేటివి యాక్టివేట్ అయ్యానుకో వేరే పెయిన్స్ రావచ్చు. లైక్ షటిల్ ఆడారు అనుకుందాం అనుకోండి, ఈ ఈ ఈ గూడంతా మొత్తం పుచ్చు పట్టడము లేకపోతే ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది. ఆవిడ ఎక్కువ ప్రోలాంగ్ సిట్టింగ్ ఉండడం వల్ల బ్యాక్ పోస్చర్ అంటే బోన్కి L4 L5 కానీ L5 S1 కానీ దెర్ ఈస్ అ స్లైడింగ్ ఓవర్ అంటే జరిగిందనమాట. ఆవిడ పడింది లేదు, హిస్టరీ లేదు, ఏం లేదు. సో అక్కడి నుంచి రూట్ కాజ్ తీసుకుని వచ్చి ఆవిడ ఏడవడం స్టార్ట్ అయింది. ఇంకా నాకు చెప్పింది ఇంకా అంటే కౌన్సిలింగ్లో భాగంలో హస్బెండ్ 2 years బ్యాక్ చనిపోయాడు అనమాట ఆయన. సేమ్ ఇదే కాంప్లికేషన్స్ ఉంటాయి, తగ్గినట్టు ఉంటుంది కానీ కాంప్లికేషన్స్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో అట్లా రూట్ కాజ్ అనేది నేను పట్టుకొని వచ్చి ఆవిడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అనమాట. ట్రీట్మెంట్లో ఏమేమి ఉంటాయి జనరల్గా? లైక్ సేమ్ లైక్ మొడాలిటీస్ ఉంటాయి, లైక్ ఫిజియోథెరపీ మొడాలిటీస్ అవ్వచ్చు. సేమ్ లైక్ డైట్ అనేది మేజర్ రోల్. అంటే వాట్ డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంట్స్ కూడా వెళ్ళిపోవాలి. అంటే లైక్ ప్రోటీన్ అనుకుంటాం అనుకోండి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, వాళ్ళకి ఏ ఫుడ్స్ అయితే పడతాయో పడవ కూడా ముందే తీసుకోవాలన్నమాట. కొంతమందికి ఏమవుతుంది అంటే చాలామంది ఇప్పుడు లైక్ హీరో మహేష్ బాబు అవ్వచ్చు, చాలామంది దే డోంట్ లైక్ డైరీ ప్రోడక్ట్స్ కానీ లాక్టేట్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు. చూసుకొని ఇవ్వాలి వాళ్ళకి. ఏమైనా కిడ్నీ దగ్గర అంటే రీనల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కరెక్ట్గా చూసి డైట్ వాళ్ళ బాడీకి పడని ఫుడ్స్ ఇవ్వకూడదు, అస్సలుకి ఇవ్వకూడదు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ మైక్రోబయామ్స్ అంటే దానికి సంబంధించిన మైక్రోబయామ్స్ అనేటివి ఉండవు. డైజెస్ట్ చేసే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇంటాలరెన్స్, వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, గిడ్డినెస్ రావడం, కళ్ళు తిరిగినట్టు, లేకపోతే వాళ్ళకి ఏదేదో హార్ట్ రేట్ కానీ డౌన్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్పాట్ డెడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఒక చిన్న ఫుడ్ పడని వాళ్ళు తిన్న వాళ్ళు కూడా అంత అలర్జిక్ ఉంటారనమాట. కొన్ని ఫుడ్స్ అయితే ఇప్పుడు సీలియాక్ డిసీజెస్ వాళ్ళు ఉంటారనుకోండి, దే డోంట్ లైక్ నాన్ వెజ్ తినరు, అసలుకి ఇది మైదా తీసుకోరు, చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నారు, మనం ఏం తిన్నా కూడా ఏం కాదు. అంటే మన గట్ అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట. నేను అందరిని అనట్లేదు, కొంతమందికి పడదు, యాక్సెప్ట్ చేయాలి. బట్ అది ఎందుకు రాలేదు, ఆ మైక్రోబయామ్స్ వాళ్ళ బాడీలో ఎందుకు రాలేదు, ఎందుకు డెడ్ అయ్యి అనేది అంటే జెనెటిక్స్ అవ్వచ్చు, లేకపోతే మన బాడీలో ఆల్మోస్ట్ 20,000 to 40,000 జీన్స్ ఉంటాయి. నువ్వు ఆ రోజు చెత్త ఫుడ్ ఏదో తిన్నావు అనుకో, ఆ జీన్స్ ఆ రోజు మారిపోయి ఉండొచ్చు. బయట ఎన్విరాన్మెంట్ వల్ల కూడా మారిపోయి ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్, చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ కేసే అట్లా ఉందంటే సెన్సేషన్ చిన్న కేసే, బట్ అది నాకు సెన్సేషన్ అది. ఎందుకంటే ఎవరు రూట్ కాజ్ వెతకలేదు, ఏ డాక్టర్ అడగలేదు. నాకు అనిపించింది అది నాకు కేస్ స్టడీ. నేను ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పడానికి కానీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా చెప్పాలని నాకు హెల్ప్ అవుతుంది. సేమ్ లైక్ ఇప్పుడు నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది, లేడీ, ఫేషియల్ పారాలిసిస్ అంటాం అనమాట. ఈ సైడ్ అంతా ఇట్లా 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 వాడతారు, జస్ట్ ఫేస్ ఇటు సైడ్ పడిపోయి ఉంటుంది. అవి వాళ్ళకి ఇట్లా రాదు, మనకు వచ్చినట్టు రెప్ప రాదు, కళ్ళు ఎటువంటి చలనం ఉండదు, కళ్ళు కూడా వాళ్ళు ఇట్లే ఉంటుంది. రాత్రి పడుకున్నా కూడా ఇట్లే ఉంటుంది అనమాట. మేము ఏం చేస్తామంటే వాళ్ళకి, అమ్మ రాత్రి ఇప్పుడు పడుకునేటప్పుడు టేప్ అతికించుకోండి, ఒక టేప్ దొరుకుతుంది, అది అతికించుకోండి అని చెప్తాం అనమాట. అసలుకి ఫేషియల్ పారాలిసిస్ వచ్చినా కూడా అందరికి నేను మామూలుగా అంటే ఒక 5 సిట్టింగ్స్ లేకుంటే 10 సిట్టింగ్స్లో అయిపోతుంది అనమాట. నేను విన్నాను, మనకి మార్వెల్లో హల్క్ క్యారెక్టర్ ఉంటుంది, మార్క్ రఫెలో అనుకుంటా, ఆయనకి ఫేషియల్ ఇది ఉంది, ఫేషియల్ అట్లా నేను చెప్పేది, ఫేస్ కదలదు. సేమ్ లైక్ మేము ఏం చేస్తామంటే లైక్ గ్రూప్ స్టిమ్యులేషన్ అవ్వచ్చు, ఇండివిజువల్ స్టిమ్యులేషన్ అవ్వచ్చు,
లైక్ సెన్సెస్ని యాక్టివేట్ చేయడం కానీ, డైట్ ప్రోటోకాల్ కానీ, అన్ని పేషెంట్స్ నాకు రికవరీ ఉండేది ఫేషియల్ ప్యారాలిసిస్లో, చాలా రికవరీ చూపించేవాడిని. బట్ రీసెంట్గా వచ్చింది ఒక ఆవిడకి అస్సలు తగ్గట్లేదనమాట. తీరా చూస్తే ఎందుకు తగ్గట్లేదని చూస్తే అసలుకి మైండ్ అసలు తిరుగుతుంది అనమాట. అసలుకి ఆవిడ వీడియో కూడా ఉంటుంది అనమాట, మా దాంట్లో పెట్టాము. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చింది సికింద్రాబాద్ నుంచి వచ్చిందనమాట. సార్ తగ్గుతుంది అనుకున్నాం సార్, మీ వీడియోస్ అన్నీ చూసాం తగ్గలేదని. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, అప్పుడు కూడా లైట్గా తగ్గింది సార్, ఈసారి పర్లేదు అనింది. థర్డ్ టైం వచ్చినప్పుడు అస్సలకి తగ్గలేదు సార్ అనింది. ఇట్లా కాదని చెప్పేసి నేను మాట్లాడి రూట్ కాజ్ మళ్ళీ అదే సేమ్, ఎప్పుడైనా తగ్గలేదంటే నేను అనుకునేది ఏంటి, ఆ పెయిన్ గేట్ పాత్వే కానీ, లేకపోతే ఆ పాత్వే, లేకపోతే నాసీ రెసిప్టర్ అంటే వాళ్ళకి పని చేయట్లేదో, లేకపోతే ఏమన్నా స్ట్రెస్ ఉందా అని అడుగుదాం అనుకొని అడిగా అనమాట. ఆవిడ నాకు చెప్పింది అసలుకి ఫ్యూజుల్ అయ్యే షాక్లు చెప్పింది. జస్ట్ ఆ బంధువుల వల్ల ఇంకా ఉంటుంది స్ట్రెస్ అంటే అర్థం చేసుకోండి. అక్క ఏం చెప్పింది తెలుసా ఆవిడ రీజన్, తన కోడలికి పిల్లలు లేరు, దాని గురించి ఆలోచించి ఎవరు అడిగినా కూడా నీ కోడలికి పిల్లలు లేరు. ఆవిడేమో 10 years అయింది, పిల్లలు లేరు. సరే ఏమైపోతుంది, నాకేమో కూతురు పిల్లలు, మరి నీకు పిల్లలు కాదమ్మా అంటే, వాళ్ళ కూతురు కాదు సార్, కాదు నా కొడుకు పిల్లలు లేరు కదా సార్ అని ఆవిడ బాధపడుతుంది. అమ్మ నువ్వు స్ట్రెస్ టెన్షన్ తీసుకుంటే కార్టిసోల్ హిట్ చేస్తుంది, దానివల్ల కార్టిసోల్ వల్ల నీకు సేమ్ మళ్ళీ బీపీ అటాక్ అయితే, బీపీ కూడా స్టార్ట్ అయింది అనమాట లైట్గా. సో ఇవన్నీ ఏంటంటే చూడండి, చిన్న పెయిన్కి వీళ్ళు చేసే దీనికి మళ్ళీ ఆవిడ ఏడ్చి, సరే సార్ మీరు చెప్పినట్టు నేను ఏడవను, ఆవిడ అత్త కూడా ఇద్దరు ఏడ్చారు క్లినిక్లో. కొన్ని పెయిన్స్ ఎట్లుంటాయంటే ఆ రోజు తగ్గినట్టు కూడా ఉన్నాయన్నమాట, సెన్సేషన్ అనమాట. నా కేసుకి అసలు నాకే తెలియదు, నేను ట్రీట్మెంట్ అట్లా చేస్తాను అనేది కూడా నాకు తెలియదు. ఆ రోజు నేను చెప్పిన మాటలకే రిలీజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట పెయిన్స్ని. ఎందుకంటే అది కొన్ని ఇయర్స్ నుంచి వచ్చిన ట్రామాని వాళ్ళు అనుభవిస్తున్నారనమాట. సో ఆ పిల్లలు పుట్టారు, ఈ అత్త టార్చర్ అనిపిస్తుంది, అటు సైడ్ కోడలు కూడా అనిపిస్తుంది, వాళ్ళు అండర్స్టాండింగ్ ఉన్నారనమాట. ఏడ్చారు ఇద్దరు. లైక్ నేను ఏమనుకున్నదయ్యా నువ్వు కూడా ఇది బాధపడుకొని. చూడండి, ఒక చిన్న పెయిన్స్ ఓన్లీ ఫిజికల్గా ఒకటే కాకుండా దెర్ ఈజ్ ఏ ఎమోషనల్, అంటే ఏమైనా ట్రామా ఉన్నా కూడా ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జస్ట్ ఇదైతే అందరికీ రెగ్యులర్గా జరిగేదే అనమాట. ఒక ఫ్రెండ్ జస్ట్ 25 lakhs అప్పిచ్చిండు. అప్పిచ్చి ఆ అబ్బాయికి వాడు పరారనమాట, జంప్ అయిన వెంటనే నేను ఆ వీడియో కూడా పెట్టాను. జస్ట్ పరారయ్యాడని రాత్రి ఏమో ఆలోచించుకున్నాడు, పక్షవాతం కొట్టేసింది, ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది అనమాట. నేను అడిగినప్పుడు ఎట్లా వచ్చింది, ఏం కథ ఏంటి, వచ్చిన రోజు ముందు రోజు చెప్పు ఎట్లా అయ్యిందంటే, ఏమైనా ఆలోచించావు ఆ రోజు అంటే, జస్ట్ నా ఫ్రెండ్ కనుక అప్పులు ఇచ్చాను సార్, వాడేమో ఇవ్వకుండా పరారయ్యిండు, నెక్స్ట్ డేనే పక్షవాతం వచ్చింది అన్నాడు. అదృష్టం కొద్ది ఏంటంటే పక్షవాతంలో ఏంటంటే త్వరగా తీసుకెళ్తే ఇవి కాళ్ళు చేతులు త్వరగా వచ్చేస్తాయి అనమాట, 24 hours, అంటే ట్రాన్సిస్టమిక్ అటాక్ అంటాం అనమాట. వీళ్ళు లేట్ అయి చేయడం వల్ల కొద్దిగా మొత్తం కాళ్ళు చేయబడిపోయింది, ఇప్పుడు కూడా చేయి రాదనమాట, ఇట్లే ఉంటుంది అనమాట చెయ్యి ఇట్లే. ఓవరాల్గా వీటన్నిటికీ కూడా మెయిన్ కన్క్లూషన్ ఇవ్వాలి అంటే మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోవడం, మెయిన్గా మెంటల్గా స్ట్రాంగ్ లేకపోవడం. సో ఫిజికల్గా జరిగేటివి జరుగుతుంటాయి, లైక్ నీ పెయిన్స్ కూడా అయినా అవ్వచ్చు, కానీ మోకాళ్ళ నొప్పులు కూడా వస్తుంటారు. సేమ్ లైక్ ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఫిజికల్గా డ్యామేజ్ అయింది, లేకపోతే హిస్టరీ ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయి, నాకు వచ్చాయంటే ఓకే. ఇప్పుడు మనకి ఏం లేకు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎప్పుడు కూర్చొనే ఉంటాననే వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయన్నమాట. సేమ్ ఇది రెగ్యులర్గా ప్యాటర్న్ జరిగేది, బట్ కొన్ని ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్ ఇట్లా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ కేసెస్ అనేటివి ఇంకా పెరుగుతున్నాయి అన్నమాట. మీరు ఇప్పుడు సెలబ్రిటీస్ తీసుకున్నా సరే, ఇప్పుడు లైక్ సేమ్ లైక్ సమంత ఉందనుకోండి, షీ హ్యాస్ అ డిస్టర్బ్డ్ మైక్రో గట్ ఉందనమాట. అంటే లైక్ వాళ్ళకి మైక్రోబయోమ్స్ అనేటివి డెడ్ అయ్యి ఉండొచ్చు. అంటే షీ చూజ్ అనమాట. మొన్న పాడ్కాస్ట్లో కూడా కూర్చొని చెప్పింది, నేను ఒకప్పుడు తెలియక ఒక యాడ్స్ అనే నంబర్ని మనం స్టార్ స్టేటస్లో ఉంటే యాడ్స్ అనేటివి చేయాలి, లైక్ కూల్ డ్రింక్స్ కానీ, బట్ నేను తాగను, స్వీట్స్ కానీ నేను తినను, కానీ యాడ్స్ చేస్తాను ఒకప్పుడు. ఇప్పుడైతే నేను చచ్చినా కూడా చేయనంటది. అంటే నేను చూడండి, వాళ్ళకి గట్టుకు పడినవి ఎవరు తినరు. సేమ్ లైక్ హీరోస్ కానీ టాప్ మోస్ట్ వాళ్ళు చేస్తారు కానీ పార్టీరు అంటారు చూడండి, అది నిజమే. బట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు. ఎప్పుడైతే తిరగబడడం స్టార్ట్ చేశారో వీళ్ళు తగ్గడం స్టార్ట్ చేశారనమాట. సో ఇదే జరుగుతుంది. బట్ డెఫినెట్లీ ఒక డిఫరెంట్ కేస్ స్టడీస్ అయితే ఈరోజు మీ ద్వారా వినడం జరిగింది, అండ్ చాలా సెన్సిబుల్గా ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డెఫినెట్లీ దీనికి సంబంధించి మీకు ఒక రైట్ గైడెన్స్ అండ్ ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలిసినా కూడా యూ కెన్ సజెస్ట్ డాక్టర్ పవన్ సత్య గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవేర్నెస్ ఎపిసోడ్స్ మా ముందు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.
one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.